ప్రైజ్ లాడండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూసుకున్నట్లయితే, మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. చూసారండి, మరి ఆకులు తప్ప ఏమీ కనపడలేదంట. మరి ఈరోజు మనము మరి చాలా సంఘాల్లో మరి యాష్ వెనస్డే జరుపుకున్నాం, శ్రమకాలము. అంటే మరి ఈ శ్రమల దినాలు అందరూ ఆచరిస్తూ మరి ఎక్కువ సమయం మనమందరము ప్రార్థనలో గడపడానికి, క్రీస్తు శ్రమలను మరి ధ్యానించడానికి మనము ఇష్టపడతా ఉంటాము. మరి ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమకాలం ఎంతో ఉపయోగపడుతుంది. మరి మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 11లో చూసుకున్నట్లు వాస్తవానికి అది పండ్ల కాలము కాదు. మరి ఆయన యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి వెళ్తున్నప్పుడు ఆకలి కొని ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆయన ఏం అబ్జర్వ్ చేశారంటే, చెట్టు అంతా ఆకులు తప్ప పండ్లు లేవని ఆ చెట్టుని శపించడం మనం చూస్తాం కదా. మరి దీనిని చూసి మనం కూడా ఏమి నేర్చుకోవాలంటే, మన జీవితాలు మరి ఈ రోజు ఆకులతో నిండిపోయినాయా? ఆకులు తప్ప మరి ఏ ఫలాలు మన జీవితంలో లేవా? మరి ఏ ఫలాలు మరి లేక ఉన్నామేమో. మరి చెట్టు ఎండిపోయినట్లు మన జీవితాలు కూడా ఈరోజు ఎండిపోతున్నాయేమో. మరి ఈ 40 దినాలు మరి పరిశుద్ధంగా జీవించి తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తే మనం మరణించిన తర్వాత నరకంలో పడవేయబడతామని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 3:8. మరి క్రీస్తు శకము 333లో మరి ఈ లెంట్ అనేది 6 రోజులు పొడిగించి పరిశుద్ధ వారము, అంటే పరిశుద్ధ వారంగా, హోలీ వీక్గా ఆచరించేవారు. మరి 6 మరి ఆదివారాలు మినహాయిస్తే 40 దినాలు ఫాస్టింగ్ డేస్గా మరి స్టార్ట్ చేశారు. మరి క్రీస్తు శతకం 390 లెంట్ డే స్టార్ట్ చేసి మరి యాష్ వెనస్డేగా జరపడం జరిగింది. అయితే ఆనవాయితీగా అలవాటు ప్రకారము బూడిదలో మరి ఒలీవ నూనె మరి కలిపి నుదుటిపైన సిలువ గుర్తు వేసుకోవడం ఆచారంగా స్టార్ట్ అయిపోయిందండి. కానీ యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12-13లో చూసుకున్నట్లయితే, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా ఎత్తుకు రండి, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని వాక్యం సెలవిస్తుందండి. మరి అప్పుడైతే మరి ఆ బట్టలు చింపుకొని ఉపవాసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో మరి కుమ్మరిస్తే దేవుడు ప్రార్థన ఆలకించేవాడిలా ఉన్నాడు. మరి ఆ రోజు ఆ అంజూరపు చెట్టు ఎలాగైతే మరి ఓన్లీ ఆకులు ఉండి మరి ఫలాలు లేకుండా ఉన్నాయో, మరి మన జీవితాలు కూడా అలా ఫలభరితం లేకపోతే గనక కనీసం ఈ 40 దినాలన్నా దేవుడు చేసిన త్యాగాన్ని, దేవుని శ్రమలు మనము మరి గుర్తు చేసుకుంటూ మరి మన జీవితంలో మరి ఫలాలు ఫలించాలంటే మనము దేవునికి దగ్గరగా ఎలా ఉండాలో మనము నేర్చుకోవాలి. మరి యావేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే, ఇప్పటికైనా నా దగ్గరికి తిరిగి వస్తే దేవుడు అంటున్నాడు నిన్ను చేరదీస్తాను అంటున్నాడు. మరి ఇంతకాలం మనం దేవునికి దూరంగా ఉన్నామేమో. మరి ఈ సంవత్సరమైనా మరి ఈ ఉపవాస దినాల్లో అయినా ఈ లెంట్ సీజన్లో అయినా మనం దేవుని సన్నిధిలో మరి ఉండేలాగా రావాలి. మరి చూసుకున్నట్లయితే ఈ 40 డేస్ని మరి లాటిన్ భాషలో క్వాడ్రాగెసినా అంటారంటే మండల కాలం. ఇలా చాలా రకాలుగా మనము మాట్లాడుకోవచ్చు. లెంట్ అనే పదము మరి లెనటిన్ నుండి వచ్చింది. అర్థం ఏంటంటే చీల్చుట, చిగుర్చుట. కాబట్టి లెంట్ అంటే వసంతకాలం అండి. ఆకులన్నీ రాలిపోయి నూతన చిగుర్లు పుట్టే కాలము. కాబట్టి ఆత్మీయంగా మనం ఎండిపోయి మరి బెరడు పట్టిన జీవితాలు మరి ఉన్నట్లయితే గనక ఆ బెరడును చీల్చుకొని కొత్త చిగుర్లు మరి ఏర్పరిచేందుకు ఈ 40 దినాల శ్రమకాల ధ్యానాలలో మన జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో మనము సమర్పించుకునే వారిగా ఉండాలి. మరి చూసుకున్నట్లయితే ఈ 40 దినాలు కూడా సిద్ధపాటు దినాలు అనుకోవచ్చు. మన జీవితాన్ని సిద్ధము చేసుకోవడానికి, దేవునికి దగ్గరగా ఉండి దేవుని రాజ్యానికి మనం ఎలాగైతే మరి క్వాలిఫై అవ్వాలో, దేవుని రాజ్యానికి మనం ఎలాగైతే సమీపముగా ఉండాలో ఈ ఉపవాసము ద్వారా, ప్రార్థనల ద్వారా ఈ శ్రమకాలంలో మనము నేర్చుకోగలము. మరి ఉపవాసం
అనే పదము మరి చూసుకున్నట్లయితే మనము భోజనం మానివేయడం కాదండి. భోజనం మానివేసి తెల్ల బట్టలు కట్టుకోవాలి, మరి నేను అంతా నాన్ వెజ్ మానేస్తాను అని తీర్మానాలు చాలామంది చేసుకుంటాం. కానీ నిజమైన ఉపవాసం కాదండి. అంటే దగ్గరగా, వాసము అంటే సహవాసము, అంటే దేవునికి దగ్గరగా మనము జీవించాలి, దేవునితో సహవాసము చేయాలి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మరి తీగలైన మనము ద్రాక్షావల్లికి మనము అంటుకట్టబడితేనే మన జీవితాలు ఫలిస్తాయి. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరూ మన జీవితాల్ని మన ఫలిభరితం కావాలంటే అంజూరపు చెట్టులాగా ఎండిపోయి మరి శపింపబడే కారణాలు మనం తెచ్చుకోకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ 40 దినాలు దేవునికి దగ్గరగా, దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలని మరి మనము ప్రార్థిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రార్హుడా, పూజార్హుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. ఇదిగో నాయన శ్రమ కాలంలో ప్రభా నైనా మీరు మా కోసం ప్రభా చిందించిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుని కృపని దయచేయమని అడుగుతున్నాము నైనా ప్రభా. ఈ 40 దినాలే కాదు నైనా ప్రభా, జీవితకాలం అంతా ప్రభా మీరు చేసిన మేళ్లను తలంచుకుంటూ, మీరు చేసిన త్యాగాన్ని తలంచుకుంటూ ప్రభా ఇదిగో ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము, విరిగిన నలిగిన హృదయాలతో నీ సన్నిధిలోకి వచ్చే కృపని మా అందరికీ దయచేయమని నైనా ప్రతి ఒక్కరిని ప్రభా నైనా మీరు మేలులతో నింపమని, శ్రమకాలంలో వారి జీవితాలు ప్రభా చిగిరింప చేయమని ప్రభా నైనా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్.